రెండో రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం చదవండి. రెండో రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. మైక్ పెట్టిన. హల్లెలూయా. అతడు తన ముఖము గోడ త్రట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవాతి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చాలా జాగ్రత్తగా వినాలి. రాజైన హిజ్కియా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం ఇది. హిజ్కియా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం. మంచం మీద పడుకొని ఉన్నాడో, దేవుని ప్రవక్త వచ్చారు. బాబు హిజ్కియా గారు, మీరు చనిపోబోతున్నారు, మీ టైం దగ్గర పడ్డది, ఇక తినాల్సిన ఏదైనా ఉంటే తినేసేయండి, ఇల్లును ఖచ్చితంగా చక్కబెట్టుకోండి, మీరు చనిపోబోతున్నారు, దేవాతి దేవుడు నాకు చెప్తే నీ దగ్గరికి వచ్చి నేను చెబుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ మాట చెప్పగానే హిజ్కియాకి కోపం రాలే. హిజ్కియా నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆయన ఏదో చిన్న పర్సన్ కాదు. హిజ్కియా ఎవరు అంటే ఆయన రాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రాజుగా ఉండి ఒక ప్రవక్త వచ్చి దేవుడు ఆ బిడ్డకు చెప్పినటువంటి ప్రవచనాన్ని హిజ్కియా రాజుకు వచ్చి చెబుతుంటే కోపం రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవక్త మాట విని వెంటనే ఆ పడక మీద నుంచి లెగిసి ఇలా కిటికీ వైపు, గోడ వైపు నిలువు మోకాలేసి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాట. ఒక్క సెకండ్ వేస్ట్ చేయలేదంట హిజ్కియా. ఏడవడం ప్రారంభించేశాట. అయ్యా నన్ను బ్రతికించు, అయ్యా నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తావా లేదా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా అని ఏడుస్తూ బ్రతిమలాడుతున్నాడంట. ఏడుస్తూ బ్రతిమలాడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్నీళ్లను చూసిన దేవుడు ఇంటి నడిమిషాలను దాటక మునుపే, ఇంటి వరండ దాటక మునుపే, యెషయా వేర్ ఆర్ యు, ఎక్కడున్నావు? అయ్యా ప్రభా ఇక్కడున్నాను, నా బిడ్డ అక్కడ ఏడుస్తా ఉన్నాడు, ఆయన కన్నీళ్లను నేను చూసినాను, వెళ్ళి చెప్పు ఆయనకు నేను స్వస్థతని ఇవ్వబోతున్నానని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆయనకు నేను స్వస్థతని ఇవ్వబోతున్నానని వెళ్ళి చెప్పు. యెషయా ప్రవక్త అనుకుండొచ్చు, అదేంటి ప్రభువా, అదేంటి ప్రభువా, ఇప్పుడే కదండి చెప్పేసి వచ్చాను, మరలా వెళ్ళి మరలా అలా చెప్పమంటారేంది, నన్ను అబద్ధ ప్రవక్త అనుకుంటారేమో, లేకపోతే నన్ను షో చేస్తున్నాడు అనుకుంటారేమో. ఏంటి ప్రభు అంటే, షయా
నేను చెప్పిన మాట నువ్వు వినాలి అంతే. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన నేను విన్నాను, ఆయన కన్నీళ్లను నేను చూశాను, ఆయన కన్నీళ్లు చూసి నేను కరిగిపోయానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదనే. నీకొస్తున్నటువంటి వ్యాధిని బట్టి, నీకొస్తున్నటువంటి రోగాన్ని బట్టి, నీకొస్తున్నటువంటి అనారోగ్యమును బట్టి, నీకొస్తున్నటువంటి అప్పులను బట్టి, నీకున్నటువంటి నిరుద్యోగమును బట్టి, నీకున్నటువంటి గర్భఫలం లేమిని బట్టి నువ్వు కిటికీ వైపు తిరిగి ఏడుస్తున్నావేమో, లేదా నీ పడక గదిలో బెడ్షీట్ కప్పుకొని గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తూ 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 ఈ ప్రాంగణానికి వచ్చినావేమో. అయితే నీకు ఈరోజు శుభవార్త ఏంటిదంటే, నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు చిన్నవాడివి కావచ్చు, లేదా పెద్దవాడివి కావచ్చు, లేదా సేవకుడివి కావచ్చు, లేదా సేవకురాలివి కావచ్చు. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్లు ఎవరు చూడట్లేదనే. నువ్వు అనుకుంటున్నావు నీ బాధను ఎవరు చూడట్లేదనే. ఎన్ని సంవత్సరాలు ప్రభువా ఈ 10 మందితో పరిచర్య చేయాలి? ఎన్ని సంవత్సరాలు ప్రభువా ఈ గుడిసెలో పరిచర్య చేయాలి? ఎన్ని సంవత్సరాలు ప్రభువా ఈ ఎండిపోయిన జీవితం? ఎన్ని రోజులు ప్రభువా ఈ వ్యాధన, ఈ వేదన అని దుఃఖపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. ఈరోజు ఆనాడు హిజ్కియా కన్నీళ్లను చూసిన దేవుడు మన కన్నీళ్లను కూడా చూడడానికి బ్రతికే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తుంటే మౌనముగా ఉండే దేవుడు కాదు. నీవు కన్నీరు కారుస్తుంటే, నువ్వు ఏడుస్తుంటే, నువ్వు ఉపవాసం ఉంటుంటే, నువ్వు నిందల బారబడుతుంటే, నువ్వు బాధలు పడుతుంటే నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కదా. ప్రైజ్ ది లార్డ్. గర్భఫలం లేక నీ బాధను ఎంత నరకం అనుభవిస్తున్నావో, నీ పిల్లలకు వివాహం గాక ఎంత ఏడుస్తున్నావో, నీకు ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో ఎంత సతమతమైపోతున్నావో, ఈరోజు ఒంటరిగా 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 ఏడుస్తూ ఏడుస్తూ కుమిలిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో. చెల్లి, తమ్ముడా, నువ్వు కన్నీరు గారుస్తుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కానే కాదు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు నా దేవుడు ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరును ఆయన దాటిపోడంట. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీరును ఆయన దాటిపోడు. హిజ్కియా కన్నీరు గారుస్తుంటే పరలోకంలో ఉన్న తండ్రి దిగి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న తండ్రి దిగి వచ్చాడు. ఆయన కన్నీళ్లను చూశాడు, ఆయన వేదనను చూశాడు, ఆయన బాధని చూశాడు. హిజ్కియా, నీకెవరు లేరనుకుంటున్నావా? నీ వ్యాధికి మందు లేదనుకుంటున్నావా? ఇక నీకు స్వస్థత లేదనుకుంటున్నావా? ఇక నీకు చావే అనుకుంటున్నావా? భయపడకు హిజ్కియా, నీకు మంచి ఆయుష్ని నేను ఇవ్వబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీకున్న శాపము ఆశీర్వాదకరముగా మారబోతుంది. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ కన్నుల్లో ఉన్నటువంటి కన్నీరు ఇలా జారుతూ 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 చెంప మీదికి వచ్చి
ఇలా గడ్డం వరకు రాగానే యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆమేన్, ఆమేన్. ప్రపంచాన్ని తలకిందులుగా చేసే ప్రార్థన ఏంటిదో తెలుసా? కన్నీటి ప్రార్థన. ఆమేన్. కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థనలో విజయం ఉంటుంది. కన్నీటి ప్రార్థన ఓటమిని విజయముగా మారుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కన్నీళ్ళతో నీ చెంత చేరి ప్రార్థించగనే, కన్నీళ్ళతో నీ చెంత చేరి ప్రార్థించగనే, నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే, నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. చప్పట్లు. అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా. చప్పట్లు కొట్టాలా? ప్రతి ఒక్కరు కనులు మూసుకోవాలి. అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. ఈరోజు నీ కన్నీరు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా చెల్లి? నీ బాధ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా తమ్ముడా? నీ కన్నీళ్లను నా ప్రభువు చూస్తున్నాడు. నీ వేదనను ప్రభువు చూస్తున్నాడు. అస్సలు దిగులు పడొద్దు నువ్వు, అస్సలు బాధపడొద్దు నువ్వు. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కావట్లేదు. రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే, రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే, రోగము స్వస్థతగా మారే, ఆవేదన అభినందనగా మారే, ఆ రోగము స్వస్థతగా మారే, ఆవేదన ఆనందమాయే. చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి లేపి హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించు. చప్పట్లు కొట్టాలి. అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా.
ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా. ఆమేన్. కన్నీళ్ళతో నీ చింత చేరి ప్రార్థించగనే రోగముతో ఆవేదనతో నీ చింత చేరగనే రోగము స్వస్థతగా మారే ఆవేదన ఆనందమాయే ఆరోగము స్వస్థతగా మారే ఆవేదన ఆనందమాయే హల్లెలూయా 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 యేసయ్యా. నిందలను అవమానములను తొలగించమని కోరగా యేసయ్యా నిందలు పుదండలాయే అవమానము అభినందనగా మారే ఆ నిందలు పుదండలాయే అవమానం ఆనందమాయే. హల్లెలూయా చప్పట్లు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా. ఎంతకాలం ఉండాలి ప్రభువా 20 మందితో 30 మందితో అని బాధపడుతున్నావేమో. ఆమేన్. నీ కన్నీళ్లను ప్రభువు చూస్తున్నారు. ఎంతకాలం ఉండాలి ప్రభువా ఈ మందిరం లేక అని బాధపడుతున్నావేమో. ప్రభువు చేసే కార్యాలు భయంకరంగా ఉంటాయి. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మన కన్నీళ్లు దాటిపోయే దేవుడు కాదా? ఆయన మన కన్నీళ్లను దాటిపోడాయన, మన వేదనను దాటిపోడాయన, మన కన్నీళ్లను అస్సలు దాటిపోడాయన. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? యెషయాతో అన్నాడు, నానా ఆగో, అక్కడ నా కుమారుడు ఏడుస్తున్నాడు, నువ్వు బయటికి వెళ్ళిపోకు, నువ్వు అంబేద్కర్ భవన్ నుంచి బయటికి వెళ్ళకు, ఆ గేట్ దగ్గర ఆపో, ఆగో, అదిగో నా బిడ్డ ఏడుస్తున్నాడు, వెళ్ళి చెప్పు, ఆయనకు నేను స్వస్థతని ఇవ్వబోతున్నానని గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి చాలా ఇష్టమైనటువంటి ప్రేమ, చాలా ఇష్టమైనటువంటి ప్రార్థన కన్నీటి ప్రార్థన. కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు పరలోకంలో ఉండలేడంట. మన కన్నీళ్ళు ఇలా జారగానే ఆయన గుండె పగిలిపోతుందంట.
మన కన్నీళ్లు ఇట్లా జారగానే యేసయ్య గుండె పగిలిపోతుందంట. అందుకనే యేసయ్య పునరుద్ధానుడై తిరిగి వస్తున్నటువంటి టైంలో మరియమ్మ ఏడుస్తూ ఉంటది. యేసయ్య తన తండ్రి దగ్గరికి వెళ్ళి కనపడాలా? యేసయ్య తన తండ్రి దగ్గరికి వెళ్ళి కనపడాలా? అటు వెళుతున్నటువంటి వ్యక్తి అక్కడ మరియమ్మ ఏడుస్తుంటే మరలా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగిన దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా! తన తండ్రి దగ్గరికి వెళ్ళాలా? మరణపు ముళ్ళును విడిచి, సాతాను సంఖ్యలు విరిచి, పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి తన తండ్రి దగ్గరికి వెళ్ళవలసినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు ఆ తల్లి కన్నీళ్లు చూసి తట్టుకోలేక తండ్రి దగ్గరికి వెళుతున్న యేసయ్య తిరిగి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావమ్మా, బాధపడకమ్మా అంటున్నాడు యేసయ్య. అమ్మే, ఈ ప్రపంచములో ఎవరైనా నువ్వు ఏడుస్తుంటే నీ దగ్గరికి వచ్చి పలకరించగలుగుతారా? నీ ఇంట్లో నలుగురుంటే, పోనీ 5గురుంటే, నువ్వు మూల కూర్చొని ఏడుస్తుంటే నిన్ను పట్టించుకునే వారే ఉండరు. కొన్నిసార్లు నవమాసాలు మోసి కని పెంచినటువంటి నీ తల్లి, భుజాల మీద వేసుకొని పెంచినటువంటి నీ తండ్రి నువ్వు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావురా అని చెప్పి అడగలేని పరిస్థితి ఉంటుంది. ఈ లోకంలో ఒకరికొకరు పట్టింపు లేదు. ఒకరు ఏడుస్తున్నారంటే, ఒకరు పతనమైపోతున్నారంటే నవ్వే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మానవత్వం మంట కలిసినటువంటి సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనల్ని పట్టించుకునే వారు ఎవ్వరూ లేరు. కానీ నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తే, గుండె పగలగొట్టుకొని ప్రభు పాదాలు పట్టుకొని యేసయ్యా నా కన్నీరు తుడువు ప్రభువా, యేసయ్యా నా జీవితంలో అద్భుతం జరిగించు ప్రభువా అని ప్రభువు పాదాలు పట్టుకొని గోజాడగలిగితే పరలోకమందున్న నా యేసయ్య దిగి వచ్చి నీ కన్నీరు తుడిచే దేవుడై ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు కావాలా నీకు? ఉద్యోగం కావాలా బిడ్డ? నీ అప్పులు తీర్చాలా? నీకు మందిరం కావాలా? నీకు పరిచర్య కావాలా? ఏం కావాలో ఆయన అడుగమంటున్నాడా? అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు ఇక్కడ కన్నీటి ప్రార్థన చేస్తే, కన్నీళ్లతో గనక ఆయనను అడగగలిగితే నీ శత్రువుల ముందు నీ తలని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లేదా మీలో ఎవరికైనా డౌట్ ఉందా? ఈ కాకినాడ ప్రజలకు ఆనాడు యేసయ్య ప్రేమ కలిగినోడు, ఇప్పుడు యేసయ్యలో ప్రేమ తగ్గిపోయింది, యేసయ్యలో కనికరం తగ్గిపోయింది. ఆ కాలంలో ప్రేమించాడు కానీ ఈ కాలంలో ప్రేమించట్లేదు, ఈ కాలంలో యేసయ్య ప్రేమను చూపించట్లేదని ఎవరిలో అయినా భ్రమపరిచే ఆత్మ ఉందా? ఆయన ప్రేమలో మార్పు లేదు. మార్పు చెందని ప్రేమ, మార్పు లేని ప్రేమ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రేమ, పక్షపాతము లేని ప్రేమ, పక్షపాతము లేని దేవుడు. ఆ దేవునికి ఒకసారి 2 చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం చెప్దామా? స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన మార్పు లేని దేవుడు. తన తల్లిని ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో నిన్ను అదే ప్రేమతో ప్రేమించే దేవుడు. కోటీశ్వర్లను బీదవారును ఒక్కొక్కలాగా ప్రేమించలే దేవుడు కాదు. ఎయిడ్స్ పేషెంట్ని అంతే ప్రేమిస్తారు, మురికి కాలువలో ఉన్న వ్యక్తులను అంతే ప్రేమిస్తాడు, భవనంలో బ్రతికే బిడ్డలను కూడా ఒకే రీతిగా ప్రేమించే దేవుడు ఉన్నాడు అంటే నా యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాధపడొద్దు. కన్నీరు గారుస్తారు చాలా మంది. ఎవరి ముందు కన్నీరు గారుస్తారు? కన్నీరు గార్చే అనుభవం ఉంటది, కానీ కన్నీటి ప్రార్థన అనుభవం ఉండదు చాలా మందికి. పెద్దమ్మ అని పెద్దమ్మ ముందు పోయి ఏడుస్తారు, అక్క అని అక్క ముందుకు పోయి ఏడుస్తారు, డాక్టర్ గారు నాకు ఇదండి పరిస్థితి డాక్టర్ ముందు ఏడుస్తారు, లాయర్ ముందు ఏడుస్తారు, జడ్జి ముందు ఏడుస్తారు, ఎమ్మెల్యేల ముందు ఏడుస్తారు, ఎంపీల ముందు ఏడుస్తారు. నో, మనము కన్నీరు గార్చాల్సింది, కన్నీటి ప్రార్థన చేయాల్సింది మనుష్యుల ముందు కాదు, యేసయ్య ముందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కన్నీరు గారుస్తుంటే పక్కకి వెళ్ళిపోయి చెప్తారు ఏమని? ఆయన పని అయిపోయిందని. ఏమని? ఇంకా వాళ్ళు అప్పుల పాలైపోయారు, వాళ్ళు పేరుకే ఇల్లు కొనుక్కున్నారు కానీ మొత్తం అప్పుల పాలే వాళ్ళు అని ఎగతాళి చేస్తారు. ఏమే బాగా ఏడుస్తుంది, ఇంకా పిల్లలు లేరు వాళ్ళకి, ఏం పాస్టరు ఇంకా చర్చే లేదు ఆయనకి అని ఎగతాళి చేస్తారు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు. మనుషుల ముందు ఏడుస్తే మనుషులు నిన్ను రోడ్డు మీద పడేస్తారేమో గానే నా యేసయ్య ముందు గనక కన్నీరు గార్చగలిగితే, ఎక్కడైతే తలదించబడ్డదో, ఏ ప్రజల ముందైతే తలదించుకున్నావో, ఏ మనుషుల ముందైతే తలదించుకున్నావో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో, ఏ పంచాయతీలో నీ తలదించబడ్డదో అదే స్థలములో నీ తలను నా దేవుడు లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఏడవాల్సిందే, ఏడవాల్సింది ఎవరి ముందు? ఎవరి ముందు? ఎవరి ముందు? యేసయ్య ముందు. ఆయన మార్పు లేని దేవుడు. మార్పులే. కళ్ళు మూసుకోవాలా? యేసయ్యను చూడాలి అంతే. మీరిగా యేసయ్య మాత్రమే కనపడాలా? నెరవేర్చుతావని స్తోత్రం. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, బాధలు నన్ను చుట్టుముట్టినను, నా హృదయం నాలో కలవరపడగా, నా
సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా బాధలు నన్ను చుట్టుముట్టినను నా హృదయం నాలో కలవరపడగా నిరాశలలో దర్శించితివి ఆదరించితివి ఆదరించే దేవుడవయ్యా కుట ప్రేమ చూపితివి నీ కృపను దాచితివి ఎరిగి ఉన్నాయా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. ఆయన ప్రేమలో మార్పు లేదు. మరియమ్మను ప్రేమించిన ప్రేమ ఇంకా బ్రతికే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. రెండు చేతులు పైకి లేపు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరియమ్మను ప్రేమించిన ప్రేమ బ్రతికే ఉంది. ఆయన ప్రేమ చనిపోలేదు. నువ్వు స్వరమెత్తి నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా అని కన్నీరు కారుస్తూ ఉంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చే దేవుడు నాకు. ఆమేన్. విడిచిపెట్టే దేవుడు కాదాయన. నలిగిన వారు దేవునికి కావాలి. ఆమేన్. ఏదో ఒక రకంగా నలిగిపోతున్నావేమో, ఏ విధాలుగా నలిగిపోతున్నావేమో, ఆ నలగడం కీర్తన గ్రంథం 34:18. కీర్తనల గ్రంథము 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. నలిగిన మనసు ఏ రకంగా నలుగుతుందో. ఆమేన్. యాక్సిడెంట్ అయిన బిడ్డకి ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయాలా లేకపోతే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయాలా? చెప్పాలా? చెప్పండి. ట్రీట్మెంట్ చేయాలా వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలా? ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయాలా? ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి. ఈరోజు యాక్సిడెంట్ అయిన బిడ్డ ఏదో ఒక రకంగా నలిగిపోయి ఉంటాడో. ఆ నలిగిపోయిన అనుభవంలో నువ్వు ఉన్నావేమో. ఎలా నలిగిపోయినావు? ఏం నలిగిపోయినావు? నో, నలిగిపోయిన నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఈరోజు నలిగిపోయి ఏడుస్తున్నావేమో. తండ్రి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి టైంలో కూడా తిరిగొచ్చి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగిన దేవుడు నలిగిపోతున్న నీ దగ్గరికి ఈరోజు నా దేవుడు నేరుగా వచ్చి నిన్ను అడగబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఎంత పవర్ఫుల్లో తెలుసా? హిజ్కియాని దాటి, హిజ్కియా ఇంటిని, హిజ్కియా ప్యాలెస్ ని దాటి వెళ్ళిపోవలసినటువంటి సేవకుణ్ణి ఆపింది కన్నీటి ప్రార్థన. అమ్మే, దాటిపోవలసినటువంటి సేవకుణ్ణి ఆపింది ఒక కన్నీటి ప్రార్థన. ఈరోజు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తుంటే సేవకుణ్ణి ఆపబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీటి ప్రార్థనే సేవకుణ్ణి ఆపి సేవకుని హస్తము నీ మీదికి దిగి వచ్చి పరలోకమందున్న నా దేవుడు నీ గురించి ఒక క్లుప్తమైనటువంటి విషయాన్ని నీకు బయలుపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మరణము ప్రకటించినటువంటి సేవకుడే
మరణము ప్రకటించి వెళ్ళిపోతున్నటువంటి సేవకుణ్ణి ఆపింది కన్నీటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణాన్ని ప్రకటించి దాటి వెళ్ళిపోతున్నటువంటి సేవకుణ్ణి ఆపింది కన్నీటి ప్రార్థన. మరణాన్ని ప్రకటించి వెళ్ళిపోతున్నటువంటి సేవకుణ్ణి మరలా తీసుకొచ్చి జీవాన్ని ప్రకటించింది కన్నీటి ప్రార్థన. ఆమేన్, ఆమేన్. మరణము ప్రకటించినటువంటి నోటితోనే జీవాన్ని ప్రకటించిన దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. డాక్టర్స్ అన్నారేమో నీకు మరణమని, డాక్టర్స్ అన్నారేమో నీకు పిల్లలు పుట్టారని, డాక్టర్స్ అన్నారేమో IVF అని, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు అన్నారేమో నీకు ఇక ఉద్యోగం రాదని. ఆమేన్. ఇక నువ్వు పరిచర్యకు పనికిరావు అన్నారేమో. కానీ దేవుడు చెబుతున్నాడు, మరణాన్ని పక్కకు పెట్టి జీవాన్ని పోసిన దేవుడు నిన్ను లేపబోతున్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లు, రెండు చేతులు పైలేపు దేవునికి స్తోత్రం చెప్తామా ఇంకా బిగ్గరగా. ఆమేన్. నా దేవునిలో బాహుబలం ఇంకా తక్కువ కాలేదు. ఆమేనండి. ఇలా కష్టాలు రాగానే, నష్టాలు రాగానే దేవుణ్ణి విడిచిపెట్టదు. ఆమేన్. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. చెప్పాలా? విడిచిపెడదామా? నింద రాగానే విడిచిపెడదామా? అవమానం రాగానే విడిచిపెడదామా? కష్టాలు రాగానే విడిచిపెడదామా? ఆమేన్. ఈ మట్టిలో కలిసే వరకు వాగ్దానాన్ని పట్టుకొని జయించాలా. హల్లెలూయా, హల్లెలూయా. చివరి నిమిషం అన్నా, ఇక లాస్ట్ ఇయర్ అన్న నాకు ఉద్యోగం రాదన్న, ఈ ఇయరే డెడ్ ఎండ్ అన్న, ఇక ఈ మంత్ దాటితే నాకు ఉద్యోగం రాదన్న. లాస్ట్ టైంలో కూడా లెటర్ నీ ఇంటికి వస్తుంది. గట్టిగా చెప్పండి కూడా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి. చెప్పాల బిగ్గరగా, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని ప్రకటించిన దైవ సేవకుడే జీవాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రభావం అది. ఆమేనండి. కన్నీటి ప్రార్థనలో ఉన్న ప్రభావం. ఇప్పుడు నేను శారం దగ్గరికి రాగలిగానంటే నీ కన్నీటిలో ఉన్న ప్రభావం అది. ఆమేనండి, ఆమేనండి, ఆమేన్. యేసు నామములో, యేసు నామములో నీ కన్నీరు నాట్యముగా మార్చబడునుగా. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఏ ప్రజల ముందైతే మీరు తలదించుకున్నారో ఆ ప్రజల ముందే యేసు నామములో తల ఎత్తబడునుగా, 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 ఎత్తబడునుగా. నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన బాహుబలము తక్కువ కాలేదు. ఎస్, ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. గర్భాన్ని తెరిచే దేవుడు, ఉద్యోగాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. పరిచర్యను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. యేసు నామములో నీ కన్నీరును చూస్తున్న నా దేవుడు, నీ నిందలను చూస్తున్న నా దేవుడు. నీ బాహుబలము, నా దేవుని బాహుబలము తక్కువ కాలే. ఇదిగో, ఇదిగో మరణము ప్రకటించిన సేవకుడే జీవాన్ని ప్రకటిస్తున్నాడు, జీవాన్ని ప్రకటిస్తున్నాడు. ఎవరో ఒక సేవకుడు వచ్చి నీ వల్ల కాదన్నాడేమో, కానీ ఆ సేవకుడు మరలా వచ్చి చెబుతున్నాడు,
జీవము కలిగిన పరిచర్యను చేయబోతున్నావు. జీవము కలిగిన పరిచర్య. రికాందల రబాందల రషకేదల రబా రికాందల రబా షకేదియల రబా బాబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని నీలో నేను పాస్ చేస్తాను. రిసీవ్ ఇట్. గొప్ప పరిచర్య నువ్వు చేయబోతున్నావు. దేశాన్ని తలకిందులుగా చేసే పరిచర్యను దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. ఓ నా ప్రియ కుమారుడా, నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. నీ కన్నీళ్లను నా ప్రభు ఆయన బుడ్డిలో దాచి పెడతా ఉన్నాడు. లెమో తేజ నిల్లుమో, వెలుగు నీ మీదికి దిగబోతా ఉంది. చప్పట్టు కొట్టాలా, చప్పట్టు కొట్టాలా. నీ కన్నీరు నాట్యముగా మార్చబడే రోజు ఎవరు నిన్ను ఆపలేరు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. నీ వేదన దుఃఖమంతా నాట్యముగా మార్చబడబోతుంది. యేసు నామములో నీ మందిరంలో గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. కూర్చోనా. yes Lord. మన దేవుడు మామూలు దేవుడు కాదు. మన దేవునిలో శక్తి తగ్గిపోలేదు. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. ఆయన సజీవుడు, సజీవుడు. ఆమేన్. హోలీ స్పిరిట్. ఆమేన్. వీడు రోడ్ల మీద తిరిగినాడు. వీడికి ఉద్యోగం వచ్చిందా? ఎస్, వాడికి ఉద్యోగం వచ్చింది. ఆయన కన్నీళ్లను నా ప్రభువు చూశాడు. ఆయన కన్నీళ్లను నా ప్రభువు చూశాడు. ఎస్ లార్డ్. కొట్టు గట్టిగా చప్పట్లో కొట్టు. ఆత్మపూర్ణమై ఆత్మలో నింపబడాలి, నింపబడాలి, నింపబడాలి. ఫైర్. యేసు నామములో మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. మీ వేదనను దేవుడు చూస్తున్నాడు. ఫైర్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రభావం అది. కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి అదే. కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి పవర్ అదే. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. లాజరు సహోదరి కన్నీరు గారుస్తుండే చనిపోయిన లాజరును లేపాడు దేవుడు. కొట్టు కొట్టు. ఆమేన్. చనిపోయిన లాజరును దేవుడు లేపాడు. ఈరోజు బ్రతికి ఉన్న నిన్ను లేపలేడా? నీ గ్రామంలో ఉన్న నిన్ను లేపలేడా? చెప్పండి. పిడికిలి బిగించి చెప్పండి. ఎస్, ఎస్, ఎస్. ఈరోజు బంధువుల ముందు కన్నీరు గార్చకండి. ఎవరి ముందు కన్నీరు గార్చాలా? చెప్పండి అమ్మా. ఎవరి ముందు? యేసయ్య ముందే మనం కన్నీరు గార్చాలి. బంధువుల ముందు మనం కన్నీరు కార్చొద్దు. రక్త సంబంధికుల ముందు మనం కన్నీరు కార్చొద్దు. అన్న దైవ సేవకుల ముందు కన్నీరు గారేస్తేనే దైవ సేవకుడు అపార్థం చేసుకున్నాడు. ఎవరి ముందు మనం కన్నీరు గార్చొద్దు. ప్రభువు పాదాలు పట్టుకునే మనం కన్నీరు గార్చాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అందరూ నిన్ను విడిచిపెట్టారేమో. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. బైబిల్లో ఒక హీరో ఉన్నాడు, యాకోబు. 20 సంవత్సరాలు అనేకమైనటువంటి కష్టాలు పడ్డాడు, అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడు. ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు, 50 పైసలు కూడా జీతం పెంచలేదు. 20 సంవత్సరాలు కూడా క్షోభ అనుభవించాడు. 20 సంవత్సరాలు కూడా క్షోభ అనుభవించాడు. 20 సంవత్సరాలు కూడా శ్రమ 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 అనుభవించాడు. 20 సంవ
20 సంవత్సరాల తర్వాత కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమేనండి, ఆమేనండి. ఆది కాండము 32వ అధ్యాయం 24వ వచనం చదివి సహాయం చే. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను గట్టిగా. తాను అతన్ని గెలవకుండట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయును. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టు గట్టిగా. హల్లెలూయా. దేవునితో పోరాడుతున్నాడు. ఇది మామూలు విషయం కాదు. చాలా జాగ్రత్తగా వినండి నానా, ఇటు చూడండి. దేవునితో పోరాడుతున్నాడు. దేవుడితో పోరాడే దమ్ముందా యాకోబు దగ్గర? ఎక్కడదా శక్తి? 20 సంవత్సరాలు పేడ ఎత్తినటువంటి బలమా? 20 సంవత్సరాలు చేసినటువంటి కష్టము బలమా? ఎక్కడి నుంచి వచ్చింది యాకోబులో దేవునితో పోరాడే బలం? ఎక్కడి నుంచి వచ్చింది యాకోబులో ఆ పవర్? దేవునితో పోరాడే శక్తి ఉందా? ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా? యాకోబు కన్నీళ్లు జారుతా ఉంటే అక్కడి నుంచి వచ్చింది పవర్. yes lord, amen. కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లతో పోరాటము చేస్తున్నాడు యాకోబు. అమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నావో? ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేసింది వేరు, ఈ రోజు నుంచి నువ్వు చేసే పరిచర్య వేరు. ఆమేనానండి. ఈ లైవ్ చూస్తున్న సేవకులారా, మీరు ఇన్ని రోజులు చేసిన పరిచర్య వేరు. మనం మనుషులతో పోరాటం చేయొద్దు. ఆమేన్. యుద్ధం దేవునితోనే ఉండాలి. ఆమేనానండి. యుద్ధం దేవునితోనే. ఏ విధంగా అయితే యాకోబు పోరాడుతూ ఉన్నాడో, ఏ విధంగా అయితే దేవుని మీద విజయము సాధించాడో, మనము కూడా యాకోబు చేసిన పోరాటము చేయుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ముసలమ్మ ముచ్చట్లు పక్కకు పెట్టు. ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, నో. ఆయనకు ఉద్యోగం లేదు, వాళ్ళు టీవీ తెచ్చుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ ముసలమ్మ కబుర్లు పక్కకు పెట్టాయి. పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రభువు పాదాలు పట్టుకో. ఎవరు ఎన్ని వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా ఆ మాటలతో మీకు సంబంధము లేదు. అయ్యా నాకు నువ్వు కావాలి ప్రభు, అయ్యా నాకు నువ్వు కావాలి. యాకోబు ఏ విధంగా అయితే దేవాతి దేవునితో ధవలవరుడు రక్తవరుడు 10,000లో అతి సుందరుడైన నచ్చరయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారితో ఏ విధంగా అయితే పెనుగులాడుతున్నాడో, ఆ విధంగా పెనుగులాడగలిగితే నీ కన్నీళ్లకు ఈరోజే జవాబు దొరకబోతుంది. ఆమేనండి. చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిరుద్యోగంతో ఎంతమంది వచ్చారు? ఉద్యోగం లేకుండా బాధపడుతున్నవారు, ఉద్యోగం లేకుండా ఒకటే ప్రార్థన, ప్రభువా ప్రభువా మీరు నాకు ఉద్యోగం ఇస్తేనే కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. ఆమేనండి. అరే
యాకోబు నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ఆయనను దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడో. గర్భఫలం లేక బాధపడుతున్న వారు ఎంతమంది వచ్చారు? అయ్యా, నువ్వు గర్భాన్ని ధరిస్తే కానీ ఇక్కడ నుంచి నేను వెళ్ళను. ఆమెనండి. వచ్చే నెల రిపోర్ట్లతో రావాలి మీరు యేసు నామములో. ఆమెనండి. ఆమెన్. మీరు దీవిస్తేనే కానీ ఇక్కడ నుంచి నేను వెళ్ళను. ఆ పట్టుదల, ఆ ఫైర్ నీలో గనక ఉండగలిగితే దేవుడు మీ జీవితంలో అద్భుతము చేస్తాడా. ఆమేన్, ఆమేన్. ఎంతకాలం టైం వేస్ట్ చేస్తావు? ఎంతకాలం టైం వేస్ట్ చేస్తావు? ఇక చాలు, టైం వేస్ట్ చేసింది చాలు. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు నువ్వు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది పొందుకొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలని ఆశపడే దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు యాకోబుతో గెలవలేకపోయినాడా? లేకపోవడానికి గల కారణం దమ్ము కాదో, గుండె బలం కాదో, కన్నీటితో ప్రార్థన చేశాట. ఆ కన్నీళ్లను చూసి దేవుడు ఓడిపోయాడంట. ఆమేన్. నీకేం కావాలో చెప్పు. ఇక నుంచి నువ్వు యాకోబువు కాదు, ఇక నుంచి నువ్వు అద్భుతమైన బిడ్డవి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం బంధువుల ముందు ఏడుస్తావు? ఎంతకాలం రక్త సంబంధికుల ముందు ఏడుస్తావు? యెషయా గ్రంథం 61:3. యెషయా గ్రంథం 61:3 చదువు నాన్న. యెషయా గ్రంథం 61:3. 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ బాధలతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, నువ్వు ఉట్టి చేతులతో వెళ్ళవిగా. ఆమేన్. పక్కన వారితో చెప్పు, నువ్వు ఉట్టి చేతులతో వెళ్ళవని చెప్పాలా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి పక్కన వారితో. నువ్వు ఉట్టి చేతులతో వెళ్ళావు. ఆమేన్. నువ్వు ఉట్టి చేతులతో వెళ్ళావు. ఈరోజు దేవుడు నీ జీవితం అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే అద్భుతాన్ని చూస్తావు. నువ్వు కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు నీ జీవితంలో ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరముగా మారుస్తాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే తన నిర్ణయాన్నే దేవుడు మార్చుకున్నాడు. ఆమేన్. నిర్ణయాన్ని దేవుడు మార్చేసుకున్నాడు. ఇక హిజ్కియాని తీసుకుందాంలే అనుకున్నాడు. కానీ హిజ్కియా కన్నీళ్లను చూసిన దేవుడు తన చెంపల మీది నుంచి ఇలా గడ్డం మీదికి కన్నీళ్లు రాగానే గుండె కరిగిపోయి జీవాన్నిచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కన్నీరు గారిస్తే దైవ సేవకులు నిన్ను దాటి వెళ్ళడు. నువ్వు కన్నీరు గారిస్తే దైవ సేవకులు నిన్ను దాటి వెళ్ళరు.
కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు నమ్మలేనంత. అరే కూరకు ఏమైనా పడతాయేమో అనుకున్నారు చేపలో, ఈరోజు సాయంత్రానికి కూరకి ఏమైనా సరిపోతుందా అనుకున్నారు. కానీ వల గుంజలేని విధముగా, ప్రైజ్ ది లార్డ్, దోణి నిండి పొర్లే విధముగా చేపలను ఇచ్చిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అరే కర్రీకి సరిపోతే చాలనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారు? కర్రీకి సాయంత్రానికి కర్రీకి కూరకు సరిపోతే చాలు అనుకున్నారు. కానీ దోణి నిండి పొర్లిపోయింది యేసు నామములో. గుంజడానికి జనాలు సరిపోలేదు. ఆమేన్. అటువంటి ఆశీర్వాదం నీ గృహాలలోకి రావాలి అంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం ప్రార్థన స్టార్ట్ చేయాలి? ఏం ప్రార్థన? కన్నీటి ప్రార్థన ప్రారంభించాలి. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ అవమానాలను నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి. మనుషుల ప్రేమలు ఎట్లుంటాయి తెలుసా? చేపలు పడ్డప్పుడు ఒకలాగా, చేపలు లేనప్పుడు ఒకలాగా. అవునంటారా కాదంటారా? మన దగ్గర బొచ్చెడు చేపలు ఉన్నాయనుక అందరు వచ్చి చేపలు లేనప్పుడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అవి మనుషుల ప్రేమలు. నీ దగ్గర చేపలున్నా లేకపోయినా, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఒకటే రీతిగా ప్రేమించే దేవుడు నా యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు హిజ్కియా కూడా అప్పుడు అల్ప విశ్వాసంతోనే ఉన్నాడు. అల్ప విశ్వాసంతో ఉంటే నిజంగానేనా అంటే మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తా. యెషయాతో చెప్తుంటే నిజంగానేనా దేవుడు నన్ను స్వస్థపరిచాడా అని చెప్పి మాట్లాడుకుంటుంటే, ఏమండి ఆయన మామూలు వ్యక్తి కాదుగా. మరి ఎవరైనా రాజుకు మామూలు తెలివి ఉంటుందా? ఏమండి నిజమేనా? ఎస్, నిజమేనండి. మీరు నమ్మాలంటే ఏం చేయాలా? ఇదిగో ఈ 10 మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లో నీడ మళ్ళీ వెనక్కి రప్పిమంటావా? ఆమేన్. నీడ వెనక్కి రావాలి అంటే అది మామూలు క్రమమా? ఇప్పుడు ఈ కళాభవన్ ముందు నీడ వెళ్ళిపోయింది. ఆ నీడ మళ్ళీ వెనక్కి రావాలంటే ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం 24 అవర్స్ పడుతుంది. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? కానీ యెషయా ప్రవక్త దేవుణ్ణి అడిగాడు. ఆ ముందు 10 మెట్ల ముందు నీడ వెళ్ళిపోయినటువంటి నీడను దేవుడు వెనక్కి తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ సూర్యుడు ఉదయించాలా. అదంత క్రమం. ఎన్ని గ్రహాలు అయితే ఉన్నాయో అన్ని గ్రహాలు కలిసి ప్రయాణము చేస్తేనే మరలా వెనక్కి వస్తుంది. గ్రహాలన్నీ కూడా రివర్స్ గేర్ వేసినాయంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు తెలుసా? ఆ పుండు మానడం కంటే, ఆ జబ్బు మానడం కంటే నీడ వెనక్కి రావడం గొప్ప అద్భుతం. అది ఆ రోగానికి స్వస్థత ఇవ్వడం కంటే, ఆ పుండు మానడం కంటే ఆ నీడ వెనక్కి రావడమే అద్భుతము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా.
సూర్యుడు ఒక్కడే వెనక్కి వస్తే సరిపోదు, గ్రహాలన్నీ కూడా తిరిగి రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు దేవుడు అంత అద్భుతం చేశాడు? అసలు చనిపోవాల్సినటువంటి వాణ్ణి బ్రతికించడమే గొప్ప. కానీ ఒక అల్పుడు, ఒక అల్ప విశ్వాసే కదా డౌట్ పడుతున్నాడంటే, ఒక అల్పుడు, ఒక అల్ప విశ్వాసి చేయబట్టి ఆయన చేసిన కన్నీటి ప్రార్థన, ఎన్ని తప్పులు చేసినా ఆ కన్నీటి ప్రార్థన కప్పి సృష్టినే రివర్స్ తెప్పించాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడయ్యా. చూడండి, దేవుని శక్తితో నింపబడినటువంటి బిడ్డగా చెబుతున్నాను, దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డగా చెబుతున్నాను. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఏమైంది? సేవకుణ్ణి వెనక్కి తిప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక సేవకుడు, ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే సేవకుడు వెనక్కి వచ్చాడు. ఒక దైవ సేవకుడు ఎత్తి పట్టి ప్రార్థన చేస్తే ఈ గ్రహాలన్నీ కూడా వెనక్కి వచ్చాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సూపర్ న్యాచురల్ పవర్ అదే. ఆమేన్. ఇక్కడ ఎంతమంది సేవకులు ఉన్నారో, మీ సేవకులు ప్రార్థన చేస్తే మీకున్న కీడు, శాపం ఆశీర్వాదకరముగా మారబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. హిజ్కియా ప్రార్థన చేస్తే దైవ సేవకుడిని వెనక్కి తిప్పాడు దేవుడు. దైవ సేవకుడు ప్రార్థన చేస్తే సృష్టినే, గ్రహాలనే రివర్స్ గేరేపించాడు. గట్టిగా చప్పట్లు కూడా. ఆమేన్. అది నా దేవునిలో ఉన్న పవర్, అది నా దేవునిలో ఉన్న పవర్. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. అందుకనే సేవకుణ్ణి పట్టుకోవాలి మనం. ఆమేనండి, ఆమేనండి. సేవకుణ్ణి వదిలిపెట్టొద్దు. నీకోసం కార్చే కన్నీళ్లను, నీకోసం కార్చే సేవకుని కన్నీళ్లను మనం వృధా చేయొద్దు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే ఒక అద్భుతం జరుగుతుందేమో, కానీ 1000 రెట్లు అద్భుతం జరగాలంటే సేవకుడు ప్రార్థన చేస్తే జరుగుతుంది. నాకెంత అద్భుతం అనిపిస్తుంది అంటే, హిజ్కియా ఒక అల్ప విశ్వాసి. అరే, ఆయన బ్రతికించడమే ఎక్కువ, కానీ నిజమేనా? గ్యారంటీ అయినా? ఇదంతా ఉత్తుత్తా లేకపోతే జిమ్మిక్లా? దేవుడు అద్భుతము చేయాలి అంటే దేహి అని నువ్వు అడుక్కోవాలా. దేవుణ్ణి క్వశ్చన్ చేయొద్దు మనం. అవునంటారా కాదంటారా? కానీ క్వశ్చన్ చేస్తున్నాడు. అయినా కానీ దేవుడు ఎందుకు కృప చూపించాడో తెలుసా? హిజ్కియా చేసింది మామూలు ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి పవర్ అదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని నా దేవుడు నీ పైన రిలీజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి నువ్వు ఆలోచించొద్దు. ఆమేన్. నాతో ఉన్నవారందరూ నన్ను విడచి పోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను,
నీవు నన్ను మరువాలేదయ్యా. చప్పట్లో ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా నీకే మహిమ ప్రభు. ప్రతి ఒక్కరం నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను మరువాలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను మరువాలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. విశ్వాసులు చేస్తేనే సేవకుడు తిరిగి వచ్చాడు. ఆమేన్. కానీ ప్రజలకు తండ్రిగా నియమించబడినటువంటి దైవ సేవకులు ప్రార్థన చేస్తే సృష్టి క్రమాన్నే దేవుడు రివర్స్ గేర్ వేయించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సేవకుడిగా పిలువబడుతున్నటువంటి నీవైనా నేనైనా ఎవరైనా పిల్లల కంటే ఎక్కువ పని మనం చేయాలి. పిల్లల కంటే ఎక్కువ కన్నీటి ప్రార్థన మనము చేయాలి. పిల్లల కంటే ఉపవాస ప్రార్థన మనం ఎక్కువ చేయాలి. పిల్లల కంటే ఎక్కువగా ఇల్లు కడుతున్నా. నా కొడుకున్నాడు, ఒక 2 ఇటుక పెళ్ళలు తీసుకొస్తాడు. వాడికి శక్తి అదే. నేనున్నా గంపలు గంపలు ఇటుక మోయాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆమేన్. తండ్రిలో ఉన్నటువంటి పవర్ అది. మోషే 30 లక్షల మందికి భోజనాన్ని పెట్టే తండ్రి అయ్యాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. 30 లక్షల మందికి భోజనాన్ని పెట్టి వాటి కృప. ఆమేన్. ఈరోజు అటువంటి కృప మనకు కావాలి. ఆమేన్. అటువంటి కృప కావాలంటే మనం ఏం చేయాలి? అటువంటి కృప కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకోవాలి. యేసయ్య కోపం వచ్చింది.
దేవాతి దేవుడి కోపం వచ్చింది. మోషే నువ్వు జరుగు, వాళ్ళని వేసేస్తా, వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు, నువ్వు జరుగు అంటే మోషే అంటున్నాడు, నా ప్రజల కొరకు నా ప్రాణము పెడతా. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. నువ్వు కొంచెం జరుగు మోసే, వాళ్ళని వేసి పడేస్తా అంటే వేసేయి. మరి నువ్వు ఉన్నావు కదా అక్కడ, నువ్వు నా బిడ్డవి కదా, నువ్వు ఉన్నావు కాబట్టి నేను వాళ్ళని వేసేయను. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? ఒక్క మోషే కన్నీటి ప్రార్థన లక్షల మంది ప్రజలను కాపాడింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీ కుమారుడికి గుండె జబ్బు తగ్గిపోదా? నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే త్రాగుడుకి బానిసైన నీ కుమారుడు మారడా? నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే తాగుడికి బానిసైన నీ భర్త మారడా? నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే ఉద్యోగం లేకుండా తిరుగుతున్న నీ కుమారుడు నీ కుమార్తెకి ఉద్యోగాలు రావా? అమ్మే, మన దేవుడు మామూలు దేవుడు అనుకుంటున్నారా? అరే, 3 బిడ్డలు అగ్నిగుండములో పడిపోతే పరలోకాన్ని చీల్చుకొని అగ్నిగుండములో దూకిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆ 3 కోసము పరలోకం నుంచి దిగి వచ్చాడు దేవుడు. అరే, ఒక్కడు సింహాల బోనులో మోకరిస్తే సింహాల బోనులోకి అడుగు పెట్టిండు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను విడిచిపెడతాడా? 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 విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. ఈరోజు తండ్రిగా పిలువబడుతున్న నీవు, తల్లిగా పిలువబడుతున్న నీవు, సేవకుడిగా పిలువబడుతున్న నీవు భారం ఉండాలి. ఆత్మల పట్ల భారం ఉండాలి. ఆ భారము లేని జీవితం వ్యర్థమైన జీవితం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనకు ఉండాలి. త్రాగుడికి బానిస అయిపోతున్నారు, వ్యభిచారానికి బానిస అయిపోతున్నారు, జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ 3 కోసము దేవుడు దిగొచ్చాడు, ఒక్కడి కోసము దేవుడు దిగొచ్చాడు. ఆ సింహాన బోనులోకి దేవుడు దిగొచ్చాడు. రాజు అంటున్నాడు, ఇంత గొప్ప మహాదేవుణ్ణి నేను ఎక్కడ చూడలేదు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక సమయాన్ని ఆలస్యం చేయక, సమయాన్ని వృధా చేయక, నువ్వు ఇక్కడి నుంచి దేవునితో గెలిచి వెళ్ళాలి. 100 మర్మాలు నేను చెప్పకపోవచ్చు, కానీ దేవునితో మనం గెలవాలి, కన్నీటితో మనము గెలవాలి. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.